అన్- హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు స్పై వ్లాగ్స్. ఈరోజు మనం గోధుమ పిండి అండ్ బియ్యం పిండితో వినాయకుడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. న్యాచురల్ అండ్ హోమ్ మేడ్ కాబట్టి మనకి దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ అదేమి ఉండదండి. ఇందుకోసం ముందుగా ఒక ప్లేట్లో ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు వరిపిండి, కొంచెం పంచదార అండ్ నెయ్యి ఎందుకంటే విరిగిపోకుండా క్రాక్స్ రాకుండా అట్లా ఉంటుందండి. అందుకని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న కొంచెం వాటర్ యాడ్ చేసి మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని మనం బాల్స్ లాగా అండ్ పొడవుగా చేసుకోవాలి. ముందు ఇలా బేస్ తయారు చేసుకోండి. ఆ బేస్ మీద ఒక రౌండ్గా ముద్ద చేసుకొని పెట్టుకోండి. అది పొట్టలాగా పైన హెడ్ అండి. ఇప్పుడు లెగ్స్ పెడుతున్నాను నేను. లెగ్స్ వెనక నుంచి ముందుకు పెట్టుకోండి. కొంచెం ఇలా ఎడ్జ్లో కొంచెం ప్రెస్ చేసినట్లు అనుకోండి, అప్పుడు అది లెగ్ లాగా కనిపిస్తుంది. ఒకటి కొంచెం లోపలికి, ఒకటి కొంచెం బయటికి వచ్చేలా పెట్టుకోండి. అప్పుడు మనకి లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా పెట్టేస్తున్నాను. మీకు అది సరిగా స్టిక్ అవ్వకపోతే కొంచెం వాటర్తో తడిపి అతికించండి. హ్యాండ్ కూడా ఇలా ఎడ్జ్లో ప్రెస్ చేసినట్లు అనుకోండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ పెడుతున్నాను. ఒక హ్యాండ్ పైకి, ఒక హ్యాండ్ కిందకి పెట్టండి. ఎందుకంటే ఒక హ్యాండ్తో ఆశీర్వదిస్తున్నట్లు, ఒక హ్యాండ్తో లడ్డు ఉంటుంది కదా వినాయకుడికి, ఆ లడ్డు పెట్టడానికి ఇలా పెట్టేయండి. అండ్ ఇప్పుడు తొండం పెట్టుకుందాం. తొండం కూడా కొంచెం సైడ్కి అనేసి బెండ్ చేసినట్లు అనేయండి. కొంచెం ప్రెస్ చేసినట్లు అంటే అలా అంటుకుపోతుంది. కొంచెం హారిన తర్వాత ఇంకా బాగా స్టిక్ అయిపోతుంది. కళ్ళ కోసం నేను మిరియాలను వాడుతున్నాను. ఒక టూత్పిక్ తీసుకొని ఇలా పైన మన నొసలు ఉంటాయి కదా, అలా ప్రెస్ చేయండి. అండ్ తొండం మీద కూడా చిన్న చిన్న గీతలు పెట్టుకుంటున్నాను. చెవులు పెట్టేస్తున్నానండి. చిన్న చిన్న బాల్స్ చేసుకొని అలా ప్రెస్ చేసుకుంటే మనకి చెవులాగా అయిపోతుంది. ఇప్పుడు పైన కిరీటం పెడుతున్నాను. మా అబ్బాయి వచ్చి నేను చేస్తా అంటున్నాడు, వాడి చేత చేయించాను. ఒక తలపాగా పైన కిరీటంలాగా పెట్టేసాము. ఇప్పుడు వినాయకుడికి నామాలు పెట్టున్నాము టూత్పిక్తో. లడ్డు కూడా పెట్టేశాడు. చూసాడా, మన బొజ్జ గణపయ్య రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.